హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలను ఏ విషయాలు కలిగిన అమ్మాయిలను వాళ్ళ జీవితంలోకి రానియద్దు, ఎందుకు రానియద్దు, అలాంటి అమ్మాయిలు వస్తే వాళ్ళ జీవితంలో ఎంత నష్టపోతారు, ఏం నష్టపోతారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కఠినత్వం, కర్కశం అనేది ఆడదాని తర్వాతే మగవాడు ఆ విషయంలో. అలాగే ప్రేమ, కరుణ, జాలి ఈ విషయంలో కూడా ఆడదాని తర్వాతే మగవాడు. అంటే ఈ రెండు విషయాలలో ముందు ఆడవాళ్ళు ఉంటారు, ఆ తర్వాతే రెండవ స్థానం మగవాళ్ళకు ఉంటుంది. మామూలుగా ఆడవారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, చూస్తే మంచిగా చూస్తారు, మిమ్మల్ని పంచ ప్రాణాలుగా చూస్తారు, ప్రాణాల్లో పెట్టుకొని చూస్తారు. ఒకవేళ ముంచేశారంటే మాత్రం మీరు కోలుకోకుండా, తేలుకోకుండా మిమ్మల్ని పూర్తిగా ముంచి వేస్తారు. ఇలా ఉంటుంది ఆడవాళ్ళ స్వభావం. మామూలుగా మగవాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే, వాడు ఎంత నేరస్తుడైనా సరే వాడి స్వభావం ఎలా ఉంటుందంటే పైకి కర్కశంగా, కఠినంగా కనిపిస్తారు, కానీ లోపల సున్నితత్వం ఉంటుంది, ఎన్నో బలహీనతలు ఉంటాయి. వాళ్ళని ఎలాగో ఒప్పించవచ్చు ఏదో ఒక విషయంలో. కానీ ఆడవాళ్ళు అలా కాదండి, కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు, కఠినంగా మాట్లాడతారు. అలా ఉంటుంది వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ విధానం అనమాట. కొన్నిసార్లు ఆడవాళ్ళ స్వభావం చూస్తుంటే అసలు ఈమె ఆడదైనా, ఈమె ఒక బిడ్డకు తల్లేనా అన్నంత కఠినంగా వాళ్ళ స్వభావం, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళ బిహేవింగ్ అనేది అలా ఉంటుంది. అయితే ఒక మగవాడు ఒక ఆడపిల్లను ప్రేమించాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, స్నేహం చేయాలన్నా, ఆమెను తన తోడు ఉంచుకోవాలన్నా కూడా ఇలాంటి విషయాలు ఆమె దగ్గర ఉండకూడదు అనేవి ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అవి చాలా అవసరం కూడా, అవి తెలుసుకోవాలి. ఆ విషయాలు ఏమిటనేది అబ్బాయి అలా తెలుసుకుంటేనే అతని జీవితం హ్యాపీగా, సంతోషంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక ఆడదానిలో ఎలాంటి విషయాలు ఉండకూడదు, ఎలాంటి విషయాలు, విశేషాలు ఉంటే, ఎలాంటి స్వభావం, ఎలాంటి ప్రవర్తన కలిగిన అమ్మాయి మనకు ఉంటే ప్రమాదమో తెలుసుకుందాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మంచి మంచి, చెడు చెడు అండి. అంటే ఆమె తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, భార్య కావచ్చు, లేదా పక్కింటి అమ్మాయి కావచ్చు, ఎవరైనా సరే మంచి మంచిని చూడాలి, చెడు చెడుగానే చూడాలి. అంతేగాని మన వాళ్ళు కదా అని చెడుని వెనకేసుకొని రావడం, పక్కింటి వాళ్ళు కదా అని వాళ్ళ మంచిని మనం తప్పట్టడం కాదు. కాబట్టి తప్పును తప్పుగా చూడాలి, దూరంగా ఉంచాలి. కొందరు ఆడవాళ్ళలో అవసరానికి మాత్రమే మాట్లాడే స్వభావం ఉంటుంది, అవసరానికి మాత్రమే మిమ్మల్ని ఇష్టపడమో, మీ దగ్గరికి రావడమో, మిమ్మల్ని ఉపయోగించుకోవడమో చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మీరు కాలేజ్ డేస్ తీసుకుంటే, మీకు ఎక్కువగా మార్క్స్ వస్తే మీ దగ్గరికి వస్తారు, మీకు ఎక్కువ గుర్తింపు ఉన్నా, మీలో ఏదో ఒక తెలివితేటలు ఉన్నా, మీ అవసరాన్ని వాడుకోవడానికి కొందరు వస్తూ ఉంటారు. మరికొందరు ఏం చేస్తారు, మీ దగ్గర కారు ఉంటే వస్తారు, మరికొందరు మీ దగ్గర బండి ఉంటే ఆ బండిని యూజ్ చేసుకోవడానికి వస్తారు, మీరు ధనవంతులైనప్పుడు వస్తారు, మీలో ఏదో పలుకుబడి ఉంటే, ఇలా వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రమే, వాటిని వాడుకోవడానికి మాత్రమే మీ దగ్గరికి వస్తుంటారు. చూసారా? అంటే వాళ్ళకు ఉపయోగపడే లక్షణాలు, మీ వల్ల లాభం పొందే లక్షణాలు మీలో ఉంటేనే మీ దగ్గరికి వస్తారు, మీతో మాట్లాడతారు. అవి లేకుంటే మీ నుండి దూరం పోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళను మీరు దగ్గర చేసుకున్న, స్నేహం చేసిన, లేకపోతే వాళ్ళను పరిచయం చేసుకున్న, పెళ్లి చేసుకున్న, ఆమెను ప్రేమించినా కూడా చాలా ప్రమాదం అండి. కాబట్టి ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు నమ్మకూడదు. అంటే ఇలాంటి ఆడవాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం లేదు, మీ దగ్గర ఉన్న వస్తువులను ప్రేమిస్తున్నారు, మీ యొక్క అవసరాన్ని ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రేమిస్తున్నారు, మీరు సహాయం చేసే ఆ స్వభావాన్ని ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఎందుకంటే ఆ స్వభావం వాళ్ళకు అవసరం కనుక మీ దగ్గరికి వస్తున్నారు, అంతేగాని మిమ్మల్ని ప్రేమించడం లేదు. కాబట్టి మీలో ఈ తత్వం ఉన్నంతసేపు మాత్రమే మీ దగ్గర ఉంటారు, అంతకు మించి వాళ్ళు ఉండరు. అంటే ఇలాంటి స్వభావం మీరు కోల్పోయినప్పుడు, ఏ కారణం చేతనైనా మీ దగ్గర ఈ శక్తి లేనప్పుడు మీకు దూరం అవుతూ ఉంటారు. అంటే ఇలాంటి ఆడవాళ్ళు మీ దగ్గర ఎంతసేపు కారు ఉంటుందో అంతసేపే మిమ్మల్ని ప్రేమిస్తారు. ఎంతసేపు మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటుంది, ఎంతసేపు మీ క్రెడిట్ కార్డు వాళ్ళకి ఇవ్వగలుగుతారో అంతసేపే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు. అలాగే మీరు ఎంతసేపు ఒక డ్రైవర్ లాగా వాళ్ళకు ఉపయోగపడతారో అంతసేపు మాత్రమే మిమ్మల్ని ప్రేమిస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఒక టిష్యూ పేపర్ లాగా వదిలేస్తారు. కాబట్టి ఇలాంటి ఆడవాళ్లకు అబ్బాయిలు కొంచెం దూరంగా ఉంటే మంచిది. అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఇతను నాకు నచ్చినవాడు, అతను నాకు నచ్చినవాడు అని చెప్పి ప్రతి ఒక్కరిని ఇలాగే చెప్తుంటారు. అతను నాకు నచ్చినవాడు, అతను నాకు ఇష్టమైన వాడు అని చెప్తూ ఉంటారు. అయితే
ఒక తల్లి తనకు 1000 మంది పిల్లలు ఉన్నా అందరినీ నచ్చవచ్చు, అందరినీ సమానంగా ప్రేమించవచ్చు. కానీ ఒక స్త్రీ మాత్రం అందరినీ ఇలాగే ఇష్టపడితే మాత్రం ఇది సరైనది కాదు, ఇది కరెక్ట్ కాదు. అంటే నేను ఒక అమ్మాయి ఒక్క అబ్బాయిని ఇష్టపడాలి అని చెప్పడం లేదు, అది అమ్మాయి స్వభావం, అంటే అమ్మాయి పర్సనల్ విషయం. 1000 మందిని ఇష్టపడవచ్చు, 100 మందిని ఇష్టపడవచ్చు, ఎందుకంటే ఎవరి స్వభావం వాళ్ళది. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక్క పూరే తిని సరిపెట్టుకుంటుంది, ఆమెకు అంతవరకే ఉంటుంది తినడం అనేది ఇష్టం. కానీ మరో అమ్మాయి 10 పూరీలు తినచ్చు, ఇది ఆమె వ్యక్తిత్వం, ఆమె స్వభావం, ఆమె పర్సనల్ విషయం. కాబట్టి ఒక అమ్మాయి ఎందరిని ఇష్టపడుతుంది అనేది వాళ్ళ పర్సనల్ స్వభావం. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక అబ్బాయి కనుక తన జీవితంలోకి ఇలా అందరినీ ఇష్టపడే అమ్మాయి, అందరినీ నచ్చే అమ్మాయిని మాత్రం రానివ్వకండి. అంటే అలాంటి అమ్మాయిని మీ జీవితంలోకి రాకుండా ఉంటే మంచిది, అలా చూసుకోండి. అలాంటి అమ్మాయితో స్నేహం చేయడం లేదా ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం లాంటివి చేస్తే మీకు శ్రేయస్కరంగా ఉండదు. ఇది అబ్బాయిలకు శ్రేయస్కరంగా ఉండదు అని మాత్రం నేను చెప్తున్నాను. ఒక స్త్రీ తనకు ఏ సమస్య వచ్చినా తనని అడుగుతుంది అని అనిపించే విధంగా మగవాడికి ఉంటే అతను ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఉదాహరణకి ఒక భార్యకు ఏదైనా సమస్య వస్తే భర్తకు చెప్పుకుంటుంది కదా ప్రతి సమస్య, అలా చెప్పుకునే విధంగా ఒక స్త్రీ ఉండాలి. అంటే తనకు ఏ సమస్య వచ్చినా మీ దగ్గర చెప్పుకునే విధంగా ఉండాలి. అంటే అలాంటి అమ్మాయి మీ జీవితంలో ఉంటే మీరు చాలా సేఫ్టీగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ప్రేమించే అమ్మాయి, మీరు స్నేహం చేస్తున్న అమ్మాయి లేదా మీరు ఇష్టపడుతున్న అమ్మాయికి ఏ సమయంలో ఎంత క్లిష్టమైన ఎంత జటిలమైన సమస్య ఎదురైనా ముందుగా మీ దగ్గర పరిష్కారం కోసం రావాలి. మీకు ఫోన్ చేసి కానీ మిమ్మల్ని సంప్రదించి కానీ ఆ సమస్యను చెప్పుకొని ఆమె పరిష్కారం అడగాలి. సో ఇలాంటి అమ్మాయిని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించండి, ఇది మీకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక అమ్మాయిలో మంచి సెన్సిటివిటీ ఉంటుంది, ఇతరులతో మాట్లాడే స్వభావం ఉంటుంది, ఇతరులను కలుపుకునే స్వభావం ఉంటుంది కదా. సో ఈ స్వభావం అనేది ఆ అమ్మాయి మీ దగ్గర కూడా అలాగే ఉంటుంది, ఓకే. కానీ ఇదే స్వభావాన్ని అనేక మంది ముందు అలాగే వ్యవహరిస్తే మాత్రం అలాంటి అమ్మాయిని మీరు కాస్త దూరంగా పెడితే మంచిది. ఎందుకంటే మీతో ఉన్నట్టుగా అందరితో అలాగే ఉంటే అది మీకు చాలా ప్రమాదం. ఉదాహరణకి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు, మీతో క్లోజ్గా మాట్లాడుతున్నట్టు, మీతో ఎన్నో సలహాలు అడుగుతున్నట్టు, లేదా మీకు ఎన్నో సలహాలు ఇస్తూ మీకు సన్నిహితంగా ఉన్నట్టు వేరే వాళ్ళతో కూడా ప్రతి ఒక్కరితో అలాగే ఉంటే మాత్రం ఇది మీకు చాలా ప్రమాదం. అంటే అలా అలా ఉండకూడదని నేను చెప్పటం లేదు, కానీ ఇలాంటి అమ్మాయి మీ జీవితంలోకి వస్తే చాలా ప్రమాదం. ఎందుకంటే మీకు ఇచ్చిన ఆ ప్రిఫరెన్స్, మీకు ఇచ్చిన ఆ ప్రత్యేకత ఇతరులకు కూడా ఇస్తే మీకంటూ ఒక గుర్తింపు ఏముంటుంది చెప్పండి? ఇది చాలా తప్పు ప్రవర్తన కనుక ఇది చాలా ప్రమాదం మీకు అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక అమ్మాయికి నలుగురిలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలి, అలాగే తనకంటూ కొన్ని ఇష్టాలు శైలి అనేది ఉండాలి. ఉదాహరణకి ఒక హస్బెండ్ని ఎలా అయితే హగ్ ఇస్తుందో తెలుసు కదా, అలాంటి హగ్ కొడుకుకు ఇచ్చే హగ్ వేరే ఉంటుంది, కూతురుకి ఇచ్చే హగ్ వేరే ఉంటుంది, తమ్ముడికి ఇచ్చే హగ్ వేరే ఉంటుంది, హస్బెండ్కి ఇచ్చే హగ్ వేరే ఉంటుంది. కానీ ఒక అమ్మాయి అందరికీ ఒకేలా హగ్ ఇస్తుంది అనుకో, అది ఎంత ప్రమాదంగా ఉంటుంది. అంటే పేపర్ వాడికి అలాగే హగ్ ఇస్తుంది, పాలవాడికి అలాగే హగ్ ఇస్తుంది, కిరాణం వాడికి అలాగే హగ్ ఇస్తుంది, భర్తకు అలాగే హగ్ ఇస్తుంది. అంటే ఇది మాత్రం మీరు కాస్త ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి అమ్మాయిని మీరు దూరంగా ఉంచడం చాలా మంచిది. అంటే భర్తకు, పనుడికి, పాలవాడికి, పేపర్ వాడికి అందరికీ ఒకే రకంగా చనువునిస్తే భర్తతో ఉన్నటువంటి ఆ బిహేవియర్, అంటే వాళ్ళ భర్తతో ఎలా అయితే చనువుగా ఉంటారో అలాగే అందరితో, ప్రతి ఒక్కరితో, పరాయుడితో, పేపర్ వాడితో, పాలవాడితో, కిరాణా వాడితో అలాగే ఉంటే అది చాలా ప్రమాదకరమైన ఒక వ్యవహారం అనేది గుర్తుంచుకొని అలాంటి ఆడవాళ్లకు దూరంగా ఉండండి. అలాగే చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే బయటికి అందంగా కనిపించే అమ్మాయి తన జీవితంలోకి వస్తే తన జీవితం సంతోషంగా ఉంటుందని, అలాంటి అమ్మాయిలు అతని జీవితాన్ని సంతోషపరుస్తారని భావిస్తూ ఉంటారు. కానీ ఇది కూడా కొన్నిసార్లు తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయటికి అందంగా కనిపించే స్త్రీలు లోపల అందమైన మనసు కలిగి ఉండాలి అనే రూల్ ఎక్కడా లేదు. కాబట్టి మీరు అందగత్తెలు అనగానే వాళ్ళను మీ జీవితంలోకి ఆహ్వానిస్తే
కొన్నిసార్లు అది తప్పు కావచ్చు. ఆమె స్వభావం చాలా పరమ చండాలంగా కూడా ఉండవచ్చు. ఇలా కూడా ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి ఆడవారిని పెళ్లి చేసుకునే ముందు కేవలం వాళ్ళ అందాన్ని మాత్రమే చూడకుండా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ గుణాలు, వాళ్ళ స్వభావాలు ఏమిటి, అవి ఎలాంటివి అనేవి చూసి వాళ్ళని పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది అబ్బాయిలు నిర్ణయించుకోవాలి. అలాగే మీరు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి కుటుంబ చరిత్ర బాగుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కొన్నిసార్లు వాళ్ళ కుటుంబ చరిత్ర బాగుండకపోవచ్చు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కొన్నిసార్లు అత్తింటి వాళ్ళు అనేక వేధింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక స్త్రీ అందంగా ఉన్న ఆమె స్వభావం, ఆమె ప్రవర్తన మొరటుగా ఉంటే ఆమెకు దూరంగా ఉండడం మంచిది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండడం ఉత్తమం. ఇలాంటి స్త్రీలు భర్తను తాము కోరుకున్న విధంగా వ్యవహరించమని బలవంతం చేసే అవకాశం ఉంటుంది. అలాగే తన భర్తను బహిరంగంగా అవమానించే అవకాశం ఉంటుంది. అలాగే తన భర్తను అనైతిక చర్యలకు పాల్పడమని వేధించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పురుషులు స్త్రీ అందానికన్నా ఆమె అందమైన స్వభావానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఒక చెడు స్వభావం, చెడు ప్రవర్తన కలిగిన స్త్రీని పెళ్లి చేసుకుంటే, ప్రేమిస్తే, స్నేహం చేస్తే, మీ జీవితంలోకి రాణిస్తే మీ కుటుంబాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. కొందరు ఆడవాళ్ళు అబద్ధం చెప్పే స్వభావం కలిగి ఉంటారు. సో ఇలాంటి ఆడవాళ్ళు చివరికి తన భర్తకు వ్యతిరేకంగా కూడా అబద్ధాలు చెప్పడానికి వాళ్ళు తెగిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి స్త్రీని మీ జీవితంలోకి రానివ్వకండి. ఇది మీకు చాలా శ్రేయస్కరం. అలాగే తన కుటుంబానికి నమ్మక ద్రోహం చేసే స్త్రీని పురుషుడు దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు తన భర్తకు కూడా ఆమె నమ్మక ద్రోహం చేయడానికి వెనకాడదు. చివరికి మీ కుటుంబాన్ని కూడా ద్రోహం చేయడానికి వెనకాడదు. కాబట్టి ఇలాంటి నమ్మక ద్రోహం కలిగిన ఆడవాళ్ళని దూరంగా ఉంచండి. ఒక భక్తి అనే భావం లేని స్త్రీని కాస్త అనుమానించాల్సిన విషయమే. ఎందుకంటే భక్తి అనేది మనిషిలో భయాన్ని, ఒక సత్ప్రవర్తనను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భక్తి అనేది లేని ఆడవాళ్లను కాస్త అనుమానించి అలాంటి వాళ్ళను దూరంగా ఉంచడం ఎంతైనా మంచిది. ఎందుకంటే భక్తి భావం అనేది మనుషుల్లో నిజాయితీని, మంచితనాన్ని, ఓర్పు, సహనం, సౌశీల్యత ఇలాంటి అనేక సద్గుణాలను కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే భక్తి అనేది లేని స్త్రీ ఉంటుందో అలాంటి స్త్రీలను మీ జీవితంలోకి రాకుండా కాస్త దూరంగా ఉంచితే మీకు చాలా మంచిది. ఆడవాళ్ళు క్రమం తప్పకుండా ఉపవాసాలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, భక్తితో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటే అలాంటి ఆడవాళ్ళు మీకు చాలా చక్కగా మీ జీవితంలో మంచి కలిగించే వారిగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన అనేది సాత్వికంగా ఉంటుంది. చాలా శాంత స్వభావం కలిగి ఉంటారు, ఆదర్శంగా ఉంటారు, అనుకువగా ఉంటారు. కాబట్టి మీకు అన్ని విధాలా మీకు సహకరిస్తూ తను కూడా మీ జీవితంలో అణిగి మణిగి ఒదిగి నూరేళ్ళు మీతో చక్కగా సంసారం చేయగలుగుతారు. కాబట్టి భక్తి, పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేసే ఆడవాళ్లను మీ జీవితంలోకి ఆహ్వానిస్తే కనుక మీకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఎలాంటి స్త్రీలను మీ జీవితంలో దూరం పెట్టాలి, ఎలాంటి స్త్రీ మీ జీవితంలోకి వస్తే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఉంటుందో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.